ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆత్మాభిమానం కోసం బతికే అమ్మాయి ప్రాణం పోయినా అబద్ధం చెప్పదు. తప్పు చేసింది చాలక నా ఇంటికొచ్చి నన్నే వంచాలని చూస్తావా? ఏయ్, అర్జున్, వీడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించు. ఈ రోజే కాదు, ఇంతకు ముందు ఎన్నిసార్లు మోసం చేశాడో, ఎంత సరుకు మాయం చేశాడో అన్నీ తెలియాలి. నేను తర్వాత స్టేషన్కి వచ్చే సిఐ గారితో మాట్లాడతాను. తీసుకెళ్ళావు పద. థ్యాంక్స్ అమ్మా. మన వస్తువుని దొంగతనం చేస్తున్నాడని తెలిసి వాడిని ఎదిరించి మన సరుకుని కాపాడాలని చూశావు. నువ్వు చేసిన సాయానికి రుణపడేలా చేశావు. నీలాంటి అమ్మాయి మా ఇంటి మనిషి అయినందుకు నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఏం పాపం చేసుండాను నేను? ఆయన ఏమనుకుంటా ఉండాడు నా గురించి? కడుపున పుట్టినానా, లేకపోతే చెత్త కుప్పలో దొరికినాను అనుకుంటా ఉండాడు? చిన్నప్పటి నుంచి చూస్తా ఉంటాను. నేనేం చెప్పినా నమ్మడు. సరే, నేనేమో తప్పు చేసుంటాను, ఆయన నా మీద కోపంగా ఉన్నాడులే అనుకున్నాను. పారాయి వాళ్ళ మీద ఉండే నమ్మకం నా మీద లేకుండా పోయి ఉండేది. ఎవరో వచ్చి నా గురించి చెప్తే గాని మీ ఆయనకి నేను తప్పు చేయలేదని అర్థం కాలేదు. ఇంకెప్పుడు మా తెలుసుకుంటాడు? ఎప్పుడు నేను తప్పు చేయలేదని అర్థం చేసుకుంటాడు? నా కోసం నేను ఎప్పుడైనా ఎవరి మీదైనా చేయి చేసుకున్నానా? మంచి పని చేసినా కూడా అందులో చెడు చూస్తే నేనేం చెయ్యాలి? ఈ పొద్దు పాప వచ్చి చెప్పుండదు కాబట్టి, ఆ పాప మీద నమ్మకం ఉండదు కాబట్టి అన్నాడు. తప్పు చేయకపోయినా నేను తలంచుకొని నిలబడాల్సి వచ్చుండది. అడవుడుకో నేను క్షమాపణ చెప్పాల్సి వచ్చుండది. ఏంది మా నాకు కర్మ? చంపేస్తా ఉండాడు, బతుకుండగానే చంపేస్తా ఉండాడు. రే చిరు, ఏమిరా కన్నీళ్లు తుడిచేసుకుంటా ఉండావో? గుండెల్లో బాధ తుడిచేసుకోగలుగుతావా? మా ఎన్నన్న మాటలేమీ పట్టించుకోబాక. అది నీ మీద ప్రేమ వల్లేరా? అవును, చాలా ప్రేమ ఉండదు. అదే చూసినాం కదా. అడవుడు చెప్పిన మాటలేని నన్ను క్షమాపణ చెప్పమంటా ఉన్నాడు. లేదత్త, ఆయనకి నా మీద అస్సలు ప్రేమ లేదు. ఏ కారణంతో ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి పంపించేద్దామని చూస్తా ఉండాడు. నోరు ముయ్యిరా, ఏం మాట్లాడుతుండావో? నిన్ను బయటికి పంపించాలంటే ఇన్ని దినాలు ఎందుకు ఉంచుకుంటాడో? అందరినీ ప్రేమించే మా అన్నకి నిన్ను ప్రేమించేది తెలీదారా? అందరికన్నా నీ మీదే ప్రేమ ఎక్కువ ఉండాది. అందుకే తిడితే నిన్నే తిడతాడు, కొడితే నిన్నే కొడతాడు. కొంతమంది నిన్ను ప్రేమిస్తుండానని మాటల్లో చెప్పలేర్రా. కాకపోతే వాళ్ల ప్రేమకు తగ్గట్టు ఉండాలని ఆశపడతారు. అది తప్పేమీ కాదురా. అవును, మీ అన్న ఏం చేసినా నీకు తప్పుగా అనిపించదు. పోతా, నువ్వు నీ పిచ్చి కాకపోతే. మీ అన్న నన్ను ప్రేమించడమా? అది జరిగే పనేనా? ఈ జన్మకి అది జరగదు గానే. విడిచిపెట్టు. ఇదిగో, ఆయన కొట్టడం, తిట్టడం, నేను మా అమ్మ దగ్గరకు వచ్చి బాధపడ్డం, ఇవన్నీ అలవాటైపోయిండ్లా. నేను మాత్రం ఏం చేస్తుండ్రా? చెప్తే మాత్రం ఇంటాడా? రాను రాను నా మాట కూడా ఎనకుండా వస్తా ఉండాడు. పాపం, సమయానికి ఆ విజయశాంతి వచ్చి జరిగింది చెప్పినది కాబట్టి నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేకుండా పోయుండాది. ఛీ, పొయ్యి నువ్వు ఎవడికో క్షమాపణలు చెప్పాల్సి రావడం.
నాకు నిండా బాధగా అనిపించుండదురా. సమయానికి ఆ పాప వచ్చి చెప్పుండదు కాబట్టి ఆయన నమ్ముండాడు. లేకపోతే నువ్వు చెప్పినా నేను చెప్పినా అది నమ్మేవాడా ఏంది? అవునత్త, నువ్వేంది ఉన్నట్టుండి టీం మారుస్తా ఉండవు? హా? నేనెప్పుడు మార్చుండానురా? ముందేమో నా పక్కన మాట్లాడినావు, చివరాఖరికేమో సర్లే మీ నాయన చెప్పినట్టు చెయ్యి, ముందు క్షమాపణ అడుగు అని చెప్పుండవు. రే, చెప్పకపోతే ఇంట్లో నుంచి పంపిస్తానని చెప్పినాడు కదా, ఇంకేం చేయాలరా నేను? ఆయన ఎవరు మాట వినడత్త, ఏమనుకుంటే అదే చేస్తాడు. ఆ పాప ఏం చూసినదో ఏమో గానే ఆ పాప మాట మాత్రం నమ్మినాడు. అంతసేపు నేను చెప్పిన నా మాట నమ్మినాడా? ఇప్పుడు నమ్మలేదు, ఇంకెప్పుడు నమ్మడు. ఈడిచిపెట్టు, నా బతుక్కిది అలవాటు అయిపోయి ఉండదులే. పాపం చిరంజీవి ఒక మంచి పని చేసి కూడా అనవసరంగా వాళ్ళ నాన్నతో మాటలు పడ్డాడు. వాళ్ళ నాన్నకు అతను చేసిన మంచి పని కూడా అర్థం కాకపోవడం నిజంగా దురదృష్టమే. పోన్లే, మనం చేయగలిగిన సాయం మనం చేశాం. ఎక్కువ మాట్లాడితే మళ్ళీ ఇంట్లో వాళ్ళు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. విజయశాంతి, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? అవును బావగారు, నా ఆటో రోడ్డు మీద వదిలేసి వచ్చాను. తీసుకురావడానికి వెళ్తున్నాను. అవునా? ఎలా వెళ్తావు మరి? చిరంజీవి తీసుకెళ్లి వదిలిపెడతానన్నాడు, కానీ తను వదిలిపెట్టే మూడ్లో లేడు. నేనే ఏదో ఒక ఆటో తీసుకుని వెళ్తానులే. ఒక నిమిషం. చిరు, రే చిరు, చిరు. వస్తుండాను అన్న, పిలుస్తా ఉన్నాడు. ఏందినా? ఎరా, విజయశాంతి నీకోసమే కదా ఇక్కడ దాకా వచ్చింది. ఆ అమ్మాయి ఆటో అక్కడెక్కడ వదిలిపెట్టి వచ్చిందంట. ఒక్కతే ఎలా వెళ్తుంది? వెళ్ళి ఆటో తీసుకురా. అవును కదా, నేనే ఇడిచిపెడతానని చెప్పిండా, మర్చిపోయినాను. పదమ్మి పోదాం. ఇప్పుడు వద్దులేండి, నేను ఏదో ఒక ఆటో చూసుకుని వెళ్ళిపోతాను. పర్వాలేదమ్మా, ఏం కాదు. వాడు తీసుకొని వెళ్తాడు, వెళ్ళు. తీసుకుపోతానని చెప్పినాను కదా, వెళ్ళండమ్మా. పద. వెళ్ళమ్మా. అందరూ మనల్నే చూస్తున్నారు. అలాగేం పని పట్టలేదనుకుంటా మనల్ని చూసేదానికి. దారిని పోయే వాళ్ళందరినీ చూసుకుంటా పోతే బైక్ బస్ కింద పోతుంది. మన ఇద్దరం బైక్ లేకుండా పైకి పోతాం. నీకు చెప్పాను చూడు, నాది తప్పు. ఎందుకంత చిరాకు? మీ అంకుల్తో తిట్టించినావు కదా, మరి అట్టా ఉంటది. పాపం, జరిగింది ఆయనకు తెలియదు కదా. ఆయన కోపాన్ని కూడా పాపం అంటున్నావు చూడు. పా, దేవతవి. సార్, నువ్వేం చెప్పినా వినరా? ఆయనకి అందరి మాటలు వినిపిస్తాయి కానీ నా మాటలు వినిపించవు.